సో ఎస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఏంటిదంటే వెస్టీజ్లో మన యొక్క మొబైల్ నెంబర్ ఏ విధంగా మనం చేంజ్ చేసుకోవాలి, అంటే మొబైల్ నెంబర్ని మనము అప్డేట్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి. సో వితిన్ 1 సెకండ్లో మన యొక్క మొబైల్ నెంబర్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. బిగ్ అప్డేట్ అనేది వెస్టీజ్ యొక్క మన యాప్లోనే మనము వెస్టీజ్లో మన యొక్క వెస్టీజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్లోనే మనం మొబైల్ నెంబర్ డిస్ట్రిబ్యూటర్ యొక్క మొబైల్ నెంబర్ మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనేది మీరు చెప్పబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా మీరు చూడండి. సో ముందుగా మనం ఇక్కడ వెస్టీజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా 3 లైన్స్. ఇక్కడ ఈ 3 లైన్స్ మీద మనము క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా అన్ని ఆప్షన్స్ మనకు ఇక్కడ చూపిస్తున్నాయి. ఇవన్నీ ఆప్షన్స్ ఇవి. సో ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అనేది మనం అప్డేట్ చేస్తున్నాం కాబట్టి పైకి ఇలా స్క్రోల్ చేసుకుందాము. స్క్రోల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అప్డేట్ మొబైల్ నెంబర్ అని ఉంది చూడండి. అప్డేట్ మొబైల్ నెంబరు దీని మీద మనం క్లిక్ చేసుకుంటే కనుక ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసినారా రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనము క్లిక్ చేసుకోవాలి. రైట్, ఇక క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూస్తుంది కరెంట్ యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్. ఇక్కడ మనం ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఆల్రెడీ లాగిన్ అయి ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనము ఎవరిది ఎంటర్ చేయాలి, ఇప్పుడు ఎంటర్ న్యూ మొబైల్ నెంబర్. ఏదైతే మొబైల్ నెంబర్ మనం ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ ఈ ఎంటర్ న్యూ మొబైల్ నెంబర్ అనే దగ్గర మనము ఎంటర్ చేసుకోవాలన్నట్టు. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేద్దాము. రైట్, సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మనకి ఇక్కడ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ గెట్ ఓటీపీ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకున్నాము. ఆ నెంబర్కి ఏదైతే రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందన్నట్టు. ఆ ఓటీపీ మనము ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ నేను ఓటీపీ అనేది ఎంటర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఓటీపీ నెంబర్ మనకి ఏదైతే మొబైల్ నెంబర్ మనం చేంజ్ చేస్తున్నామో వాళ్ళ మొబైల్ నెంబర్కి కూడా ఇక్కడ ఓటీపీ వెళ్తుందండి. ఈ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. వాళ్ళకి వెళ్ళే ఏదైతే కొత్త మొబైల్ నెంబర్కి వెళ్ళే ఓటీపీ ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలన్నట్టు. రైట్, సో ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ వెరిఫై అని ఇంకా ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ వెరిఫై ఆప్షన్కి మనకు క్లిక్ చేసుకుంటే కనుక మన మొబైల్ నెంబర్ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయినట్టు మనకు మెసేజ్ వస్తుంది. సో ఇక్కడ చూసారా, ఇక్కడ సక్సెస్ మన యొక్క మొబైల్ నెంబరు సక్సెస్ఫుల్ అప్డేట్ అయిపోయింది అని చెప్పి ఇక్కడ మనకు ఆల్రెడీ చూపిస్తున్నట్టు. సో వితిన్ 1 మినిట్లోనే మన యొక్క మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక అద్భుతమైన అవకాశం మనకు వెస్టీజ్ కంపెనీ అనేది ఇస్తుంది. ఇంతకుముందు మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలంటే మెయిల్ అవన్నీ కథలు చాలా పెద్దగా ఉండేవి. సో ఇప్పుడు మన అప్లికేషన్లోనే మనకు మొబైల్ నెంబర్ అనేది ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. కానీ కండిషన్ ఏంటిదంటే ఒక డిస్ట్రిబ్యూటర్ ఈరోజు రిజిస్టర్ అయితే కనుక ఆ మొబైల్ నెంబర్ని మనం మళ్ళీ చేంజ్ చేసుకోవాలంటే 365 డేస్ వెయిట్ చేసి ఉండాలి. 365 డేస్ మనకి ఈరోజే మనకు మొబైల్ నెంబర్ అనేది చేంజ్ కాదు. మినిమం 365 డేస్ వెయిట్ చేయాలి ఈ యొక్క మొబైల్ యాప్లో మనం మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలి అంటే. ఇది ఈ యొక్క క్రైటీరియా దీనికి. లేదు అంటే మనం మళ్ళీ మెయిల్ పెట్టాల్సిందే. సో మంచి అప్డేట్ ఇది. సో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.